మరి ఈ రోజు కూడా డాక్టర్ ధన్వంతాచారి గారు ప్రతి ఆగస్టు 15వ తారీఖు ₹1,00,000 ఇస్తానని చెప్పి ఇప్పుడే ₹1,00,000 చెక్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇలాగే మాదివాడ రాము గారు వారి కుమారుడు ఆశ్రిత్ జాబ్ వచ్చిన సందర్భంలో మొదటి జీతం ₹1,00,000 తీసుకొచ్చి వారు కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ కోవడం అనేది నిజంగా ఇది శుభపరిణామం అని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇలా అనేక మంది స్వచ్ఛందంగా వస్తే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదట అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇవాళ అన్నదాన ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రతిరోజు వేల మందికి భోజనాలు పెడతామే కాకుండా ఇవాళ దాతలు ఇచ్చినటువంటి నిధులతో వచ్చే వడ్డీతోనే ఇవాళ అన్న క్యాంటీన్ అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అన్నదాన ట్రస్ట్ నడుస్తుందంటే ఇది ఒక స్ఫూర్తి. గతంలో చాలా దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నవరం కానీ అదేవిధంగా సింహాచలం కానీ ఇలా ప్రముఖ దేవాలయాల్లో విజయవాడలో కానీ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రద్దు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అన్న క్యాంటీన్ నడిపాం. ఆ రోజున మచిలీపట్నంలో కూడా మరి అన్న క్యాంటీన్ నడపాలనే ఉద్దేశంతో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి దానికి సహకరించినటువంటి చాలా మంది దాతలు వచ్చి దానికి కూడా సహకరించారు స్వచ్ఛందంగా. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పేదల కోసం పెట్టినటువంటి కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.